9:57 గ్రహణం వస్తుంది కాబట్టి 9:40కే తలారా స్నానాన్ని చేయాలి. పట్టు స్నానం చేసి పట్టు స్నానం అంటారు. 11 గంటల రాత్రి 52 నిమిషాలకి 11:52 నిమిషాలకి మత్స్య స్నానం. ఆ మత్స్యకాలంలో మళ్ళీ స్నానం చేయాలి. దాన్ని విడుపు స్నానం అంటారు. అంటే విడవడాన్ని ప్రారంభించే కాలం. 1:27 నిమిషాలకి పూర్తిగా విడిచేస్తుంది. విడిచేసిన తర్వాత ఇంకో స్నానాన్ని తలారా చేయాలి. ఇంకో చిత్రం ఏంటంటే యజ్ఞోపయుతం జంధ్యాన్ని ధరించే సంప్రదాయం శాస్త్ర ప్రకారం అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది అయిన తర్వాత జంధ్యాన్ని మార్చుకోవాలి. 8వ తేదీ నుంచి మళ్ళీ మహాలయ పక్షం 21వ తేదీ వరకు ఉంది. మళ్ళీ దానికి జంధ్యం మార్చుకోవాలి. ఎన్నిసార్లు ఎలా మారుస్తామని మేము చెయ్యమని శాస్త్రం చెప్పింది. చెయ్యి. జంధ్యం మార్చుకోవడానికి ఏంటది కష్టం? 10 నిమిషాలు పడుతుంది అంతే. పాటించుతావా? మొత్తం పాటించు. పాటించరంటావా? పూర్తిగా మరే. కానీ సగం నీకు నచ్చింది చేయడం, సగం నచ్చనిది చేయడం కుదరదు. అంతే 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 అలా ఉండకూడదు. పూర్తిగా చేయి. అది అక్కడికి గ్రహం గురించి ముగిసింది అనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా ఇంకేమైనా అనుమానాలు కూడా అడగచ్చు. గ్రహణం రోజు ఆబ్దికము యథావిధిగా పెట్టుకోవచ్చు కదండి. గ్రహణం రోజు ఆబ్దికం పెట్టేసుకోవచ్చు యథావిధిగా. ఏది మధ్యాహ్నం 2 గంటలలోగా అయిపోవాలి. మధ్యాహ్నం 2 గంటల్లో అయిపోవాలి. ఇది చాలా తేలిక. అపరాహ్న సమయానికి మొదలు పెడతాం.